ఈ రోజు అయితే వెల్లూరుకి అయితే వెళ్తున్నామండి ట్రైన్‌లో. నేను, మా ఆయన, మా బావ. ఇన్ని రోజుల నుంచి వీడియో ఎందుకు పెట్టలేదనేది నేను ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేశానండి. చాలా వరకు పెట్టనీకే ట్రై చేశాను. కానీ నా వల్ల కావడం లేదు, కుదరడం లేదు. ఎందుకంటే మా ఆయనకైతే ఈ 2 వీక్స్‌లో అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చేసాయండి. నొప్పి వచ్చింది కానీ కొంచెం బాగుందిలే అనుకుంటే చాలా విపరీతమైన నొప్పి వచ్చేసి ఇలా అయితే స్టాండ్ వరకు వచ్చేసింది మా ఆయన పరిస్థితి. అంటే మేము మధ్యలో డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళింటే డాక్టర్ ఏం చెప్పారంటే మా ఊర్లో సడన్ గా పెయిన్ ఎక్కువై డాక్టర్ దగ్గరికి వెళ్ళింటే మీరు తొందరగా అయితే వెల్లూరుకి వెళ్ళండి అని అయితే చెప్పారు. మేమైతే ఇంకా వెల్లూరుకి అయితే వచ్చేసామండి. కాట్పాడిలో అయితే దిగాము. చూడండి లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మా ఆయనకు నొప్పి ఉన్నా కూడా ఏ సపోర్ట్ లేకుండా నడుస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ స్టాండ్ సపోర్ట్ లేకుంటే మాత్రం అస్సలు నడవలేకపోతున్నాడు. అంటే అంత పెయిన్ వచ్చేసింది. అంటే ఏవియన్ ప్రాబ్లం వస్తే కొంచెం అని అనుకుంటాం కానీ అది భరించలేనంత నొప్పి కూడా వస్తుందంట అండి. అంటే మాకు ఇది చూసిన తర్వాతే తెలుస్తుంది, మా ఆయనకు చూసిన తర్వాత. అలాగని మేమైతే అపాయింట్మెంట్ తీసుకొని అయితే వచ్చాము. రేపైతే మాకు అపాయింట్మెంట్ ఉందండి. రేపు డాక్టర్తో మాట్లాడిన తర్వాత అయితే తెలుస్తుంది. ఇంకా అడ్మిట్ చేసుకుంటారంటే అడ్మిట్ అవుదామని అంతా ప్రిపేర్ అయ్యి వచ్చామండి. ఈయన మా ఆయన వాళ్ళ అన్న అన్నమాట. మేము ముగ్గురం కలిసి అయితే వచ్చాము. ఈ లాడ్జ్లో లిఫ్ట్ ఉందండి, అందుకని ఇక్కడైతే రూమ్ తీసుకున్నాం. మా ఆయన కూడా ఇబ్బంది ఉంది